అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు, నిన్న పెట్టిన వీడియోకి అయితే చాలా మంది రెస్పాన్స్ అయ్యారు. చాలా మంది బాధ అనిపిస్తుంది నర్సక్క అని కామెంట్ చేసిర్రు. ఇది కలలాగా చేయండి అని చాలా కామెంట్స్ వచ్చినాయి. కానీ దోస్తులు, అట్లా చేయడానికైతే కుదరదు. ఎందుకు అని అంటే మేము ఒక రియల్ స్టోరీ తీసుకొచ్చి మీ ముందుకు తీస్తున్నాము కాబట్టి వాళ్ళ రియల్ లైఫ్లో ఏం జరిగిందో అదే మేము తీస్తున్నాం అన్నమాట. మన ఛానల్ నుండి అయితే మేము ఒకటే కోరుకుంటున్నాము, ఎవరైనా సరే లవ్ ఫెయిల్యూర్ అయినా లేకపోతే ఇట్లాంటి వాళ్ళు ఎవరున్నా సరే నమ్మి మోసపోకండి. అలాగే ఆ పిచ్చి నిర్ణయాలు తీసుకొని చనిపోకండి. మనల్ని కానీ పెంచిన తల్లిదండ్రులు, వాళ్ళ కోసమన్నా మనం బతకాలి. మన గురించి వాళ్ళు కష్టపడి మనల్ని సాది పెంచి ఇంత పెద్దవి చేసిర్రు అని అంటే ఇన్నేళ్ల కష్టాలు, వాళ్ళు ఎన్ని రోజులు కష్టపడితే మనం ఇంత పెద్ద పెరిగినాం అనేది ఒక్కసారి ఆలోచించండి. ఫస్ట్ మనకు తల్లి తండ్రి, తర్వాతే ఎవరైనా, గుర్తుపెట్టుకోండి. అందరు ఏమన్నారంటే చాలా ల్యాగ్ చేస్తున్నారు నర్సక్క, తొందరగా ఏమైందో సిరీస్ అయితే కంప్లీట్ చేయండి అని అడిగిర్రు. అందుకే మేము త్వరగా ఎపిసోడ్ చేస్తూ సిరీస్లో ఏం జరిగిందో మీకు చూపిస్తున్నాము. మరి నెక్స్ట్ ఏం కాబోతుంది ఏంది అనేది అయితే చూస్తూ ఉండండి. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మొగుడు దుబాయ్ పోతే పార్ట్ 67 అన్నమాట. మేమైతే మిమ్మల్ని కోరుకునేది, మీ దగ్గర నుండి ఆశించేది ఒకటే దోస్తులు, ప్లీజ్ మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. అయ్యో కొడుకా, మమ్మల్ని వదిలిపెట్టి పోతున్నవారా కొడుకు, మమ్మల్ని పట్టుకొని పోరా కొడుకా. ఈ బతుకు పాడుగాను కొడుకు, మమ్మల్ని ఎటు కాకుండా ఇచ్చిపెట్టి పోతున్నవారా కొడుకా. మాకెవరున్నారు కొడుకు, కొడుకా. అమ్మ అనే పిలుపుకు దూరం చేసినవారా కొడుకా. ఆగే పుష్ప ఆగే, ఇక నీకు సత్యదాకా దుఃఖమే ఉన్నదే పుష్ప, ఆగే ఏడవకే. నేను బతికి లాభమేమున్నది నర్సక్క, నేను గొడ్రాన్నైపోతుంది నర్సక్క. నా కొడుకు పట్టంగానే నర్సక్క నేను అమ్మాని పిలిపించుకుంటుంది నర్సక్క. ఇప్పుడు నన్ను అమ్మాని ఎవరు పిలుస్తారు నర్సక్క. నా కడుపు ఒలిగిపోతుంది నర్సక్క, నా గుండె బరువు అవుతుంది నర్సక్క. నా కొడుకు నన్ను వదిలి పొట్టిపోతాడు నర్సక్క. నాకు బతుకబుద్ధి అయితే లేదు నర్సక్క. ఊకో పుష్పక్క కొడుక, నువ్వున్నవాని కొడుక, నీ దోస్తులందరూ కాదురా కొడుక. ఇప్పుడే వాళ్ళు వస్తారా మన ఇంటికి కొడుక. నాకన్నా కడుపు ఎర్రి వేసిపోతున్నవారా కొడుక. నా కొడుక, నువ్వు లేవంటే నమ్మ బుద్ధి అయితే లేదురో కొడుక. అదికి రాలేదారా కొడుక, అయ్యాదికి రాలేదారా కొడుక. మాకెవరున్నారా కొడుక, మమ్మల్ని ఒంటరి వేసిపోతేవే కొడుక. కొడుకా, ఈ దారిలో వదిలేసి పోతున్నావా కొడుకా? మేమెంత పాపం చేసుకున్నామో కొడుకా, బాధలు పడాల్సి వస్తుంది కొడుకా. నిన్ను చిన్న పోరని లెక్క చూసుకుంటే కాదురా కొడుకా. నువ్వు మంచాల వండుంటే కొడుకా, నిన్ను నేను ఎత్తుకొని కొడుకా, నువ్వు మంచి కావాలని కొడుకా సాటుకుండి ఏడిచిన కాదురా కొడుకా. నువ్వు మంచి కాగానే కొడుకా నాకింత కడుపు జోకం పెడితే ఎవరో కొడుకా. అవలాలా నా కొడుకు మంచాల వండుంటే అవలాలా, నా కొడుకు ఎప్పుడు కోలుకోవాలని అవలాలా. కొడుకు మొక్కులు మొక్కినా ఆ కోటి మొక్కులు ఏడబోయినాయో అవలాలా. నా కొడుకు మమ్మల్ని వదిలిపెట్టి పోయే అవలాలా. అయ్యో ఏం చెప్తావు, ఎవరికైనా బాధే ఉంటది. కన్న పిల్లలు మంచిగా ఉంటే తల్లిదండ్రులు మంచిగా ఉంటారాయే. నువ్వు ఎంతో కట్టపడి నీ కొడుకును ఎవరకు తెచ్చినావు గాని ఏం చేద్దావు. నీ కొడుకు రాత పాడగాను, నీ కొడుకు రాత ఈడికే రాసున్నట్టున్నదే. పార్రి పొద్దు పోతుంది పార్రి కొడుకు.
కొడుక నేనెట్లా వదిలిపెట్టి పోవాలరా కొడుక నీతోటి మేము వస్తాంరా కొడుక నా కన్న కడుపు వలిగిపోతుంది రో కొడుక మీరు ఇక బతికినంత కాలం కొడుకును అది చేసుకుంటా బతుకుడే అయ్యో దేవుడా ఇంత పెద్ద శిక్ష వేసిండు మీకు పార్రి పార్రి పుష్పక్క ఇక పోదాం పార్రి తానాలు చేసి ఇంటికి పోదాం పార్రి ఆంటీ మీరు ఏడవకుర్రి శ్రీనుగాడు పోయినంత మాత్రాన మేము మిమ్మల్ని మర్చిపోము శ్రీను కానీ ప్లేస్లో మేము ఉండి మీకు కొడుకుల్లాగానే ఉంటామా ఆంటీ మీరు బాధపడకుర్రి అయ్యో నా కొడుక నీ సోపతిగాళ్ళు పిలుతుర్రు రారా కొడుక ఇళ్ళతోటి తిరుగుదో రారా కొడుక అయ్యో కొడుక నా కడుపు వలిగిపోతుంది రో కొడుకు నా కొడుక ఏడవకక్క ఏడవకు పొద్దు చీకటి అవుతుంది పార్రి పార్రి తానాలు వేసి పోదాం పార్రి లే పుష్పక్కలే ఇక ఏం చేద్దాం పోయినోడు తిరిగి అత్తడా ఆయన రాత గాడికే ఉన్నది ఇక గాడికే అదైపోయిండులే ఏడుపు పాలగాను మీరు బతికిన రోజులు దుఃఖమే ఉన్నది పాయే పుష్ప నర్సవ్వ లేపు దాన్ని లేపు మేము ఇంటికి పోయి నా బట్ట మార్చుకొని అత్తమే అంతా తడి ఉన్నది కదా వచ్చి మీకు ఇంత బుక్కడంతా అండుతా మీరైతే ఏడవకుర్రి ఏడ్చి లాభమేం లేదు కానీగా నేను కూడా అత్తనే నర్సి ఇద్దరం వచ్చి వీళ్ళకింత బుక్కడు అండుదాంపా చీకటి అయిపాడాయే సరే నర్సక్క ఏమయ్యా మనిద్దరం అయిపోయినవయ్యా మనిద్దరం గుడ్డి కుక్కలం అయిపోయినవయ్యా మనకెవరు లేరయ్యా అయ్యో రామా కొడుకు ఈ ఇంట్లో పోబుద్ది అయితే లేదురా కొడుక ఈ ఇల్లు నిలిచిపెట్టి ఎట్లా పోయావురా కొట్టుకోకే ఏడువకే ఏం చేద్దామే మన రాత పాడుగాను మన రాత గీడికే పాడైంది దాయే ఇంట్లో కోసం దాయే నాకు ధైర్యం వత్తలేదయ్యా నాకు ధైర్యం వత్తలేదు ఇంట్లోకి రానీకి నా కొడుకు లేని ఇంట్లో నేను ఎట్లుండనయ్యా అయ్యో రావా ఎటు చూసినాడే కనిపిస్తాడు కాదయ్యా ఓ కొడుక నువ్వు వినేది ఎందుకు కాదురా కొడుక నువ్వు వినే వంతు కాదురా కొడుక ఇప్పుడెవరు ఉంటారా కొడుక ఈడా ఇల్లెవరు అంటారా కొడుక 4 నెలలు ఈయన్నే తిన్నావు ఈయన్నే వన్నావు కాదురా కొడుక ఇప్పుడెవరు ఉంటారా కొడుక నాకు ధైర్యం వత్తలేదురో కొడుకు నన్ను వదిలిపెట్టి వేనవారా కొడుక కొడుకు నా కొడుక ఏడవకే ఆగే ఏడవకు నన్ను అమ్మా అని ఎవరు పిలుస్తారా కొడుక నన్ను అమ్మా రాయే అంటవారా కొడుక అమ్మా నాకు అదిదే అంటవారా కొడుక అమ్మా నాకు ఇదిదే అంటవారా కొడుక ఆ దరిద్రపు ముండ వేయబట్టి కొడుక నువ్వెందుకు చచ్చినవురా కొడుక నీకు మేము గుర్తుకు రాలేదారా కొడుక అమ్మల్ని వదిలిపెట్టి పోతుంది కొడుక నా పానం తలుక్కుమంటుంది కొడుక మా ముందే అగ్గిల గాలిపోతివి కొడుక కొడుక ఎంత పాపమాయరా కొడుక మాకెవరున్నారా కొడుక మమ్మల్ని ఎవరు చూస్తారా కొడుక అయ్య బెంగటి వెళ్తుండురో కొడుక కొంప ముంచిపోయినవరా కొడుక మా ఎత్తు కొడుకున్నాడు మాకేంటో కనుక్కున్నాం కాదురా ఇప్పుడెవరు ఉన్నారని అనుకోమంటావురా గట్లనే ఏడ్చుకుంటా కూసుంటావే ఏడ్చి ఏడ్చి నువ్వేమైతావు చెప్పు పోయినోడు అత్తాడే ఏం చేద్దావు అది బాధ ఎన్నటికి పోదు నీకు బాధ ఉండేదే నువ్వు సచ్చేదాకా గాని ఏడ్చుకుంటా మళ్ళా నువ్వు డీల పడిపోతే ఎట్లనే ఏడవకు
ఓ నర్సక్క, నాకింట్లోకి వచ్చే వరకు నర్సక్క, నా కొడుకు జ్ఞాపకార్థాలే నర్సక్క. ఇగో ఇదే బెడ్ల తినేటోడు, ఇదే బెడ్ల వండేటోడు నర్సక్క. ఇప్పుడు ఎవరు వంటరు నర్సక్క? అయ్యో రావా, నేను ఎంత పాపం చేసుకుంటుని. మరి ఏం చేస్తావే? అని రాత పాడుగాను, అని రాత ఇచ్చకపోను. ఆ గాడిదాని ఎంబడబడి అని బతుకు ఎటు కాకుండా వేసుకున్నాడు. అప్పుడే అది ఇంటికి వచ్చినప్పుడు ఏదో పోనీ కొడుక అని నువ్వు వినకపోతివి. నువ్వట్లా దూరం చేతివి, అదే అట్లా దూరం చేయకపోతే ఇప్పుడు నీ కొడుకు బతకపోదునాయే. మేనది మేనది అని మేనదాన్ని అంట పెడితివి. నీ కొడుకు కాలిరంగానే మేనది జాడిచ్చి తన్ని అవతల వాడే. మరి సచ్చిందని తెలిసి కూడా అయ్యల్లా నీ వాళ్ళు ఎవరు రాకపాయే. వాళ్ళతోటి నీకు ఏం అవసరం ఉన్నది? అవసరం ఉంటే రాకపోదురా, చేయకపోదురా? నాకు ఎవరు లేరు నర్సక్క. నా కొడుకుంటే చాలు, నా కొడుకు బతుకుతే చాలు అనుకున్న కాదు నర్సక్క. అయ్యో నా కొడుకు నన్ను వదిలిపెట్టివా ఏ నర్సక్క? ఇక నాకెవరు దిక్కున్నరే నర్సక్క? మేము అందరం లేమాయే పుష్ప, ఏడవకు, బాధపడకు. ఇక ఏం చేద్దామే, పోరని రాత పాడుగాను గట్లా రాసుకొచ్చుకున్నాడు. బంగారమురే అది కడుపుతోటి ఉన్నాని నీ ఇంటికి వచ్చినప్పుడు అప్పుడే పెళ్లి ఎత్తే అయ్యే పోవు. దానికి మనసు తిరిగినాక దాని దగ్గరికి పోతే అది అద్దల వరకు ఈ పోరడు మనసులు ఏదో పెట్టుకొని వీడు చచ్చే. ఇప్పుడు అది ఇంకి ఏమన్నా అవుతుందా? నా కలకల కలిగి వాడు చచ్చిందని అది అనుకుంటది. దానికి ఏం బాధ ఉంటది? ఇప్పుడు కన్నోళ్లకు బాధ ఉంటది. గుడ్డి కుక్కలం అయిపోతివి నర్సక్క. అయ్యో మేము ఏ రోజు ఎంత పాపం చేసుకున్నామో అందుకే ఇంత శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఇలా అట్టి సార్ తోటే వినాలే. ఇంతంత సారి వేసి బుక్కడంతా బువ్వా పెడతా, తిందురు, ఏడవకుర్రి. ఈ తిండికి ఎగ్గిదలుగా ఇంకా మాకు తిండి పోతుందా నర్సక్క? కడుపు నిండా బాధే ఉన్నది. బాధ ఎప్పటికుండేదేరా. మీరు గిట్లయితే ఎట్లా చెప్పు? ఆగుర్రి, మీరు అయితే ఏడవకుర్రి. హడా ఊసోర్రి, ఇంత సాయి పెట్టిస్తా. తలకాయలు పాడదాను, తలకాయలు నొచ్చి పాడదా అవుతాయి. ఏడ్చి ఏడ్చి. పుష్ప ఏడవకే, ఏడవకు. ఏం చేద్దామే, ఏడవకే. మన రాతే గింత అని అనుకోవాలి కానీ ఏడవకే. నిజంగా శ్రీను చనిపోయిందా? లేకపోతే టిల్లు నేను భయపడాలని, నేను వన్ని యాక్సెప్ట్ చేయాలని వీళ్ళంతా కలిసి డ్రామా చేస్తుర్రా? నాకేది అర్థమైతలేదు. ఒకసారి ఫోన్ చేసి అడుగుదాం టిల్లుని క్లారిటీగా. హలో హలో టిల్లు, నేను శ్వేతని. చెప్పు, ఏంటిది? అయ్యో గంత కోపంగా మాట్లాడుతున్నావు టిల్లు. నిజం చెప్పు, శ్రీను చనిపోయిందా? వాడు చనిపోతేంది, బతుకుతే నీకేంది? వాని చావే కోరుకున్నావు, నువ్వు కోరుకున్నట్టే జరిగింది. సంతోషంగా ఉండు. ఇక నువ్వు నాకు ఫోను వెయ్యకు ప్లీజ్. అట్లా కాదు టిల్లు, నిజం చెప్పు. లేకపోతే నన్ను ఏదో భయపెట్టాలని చెప్పుతుర్రా? లేకపోతే ఎట్లా చెప్పు? నిజంగా చనిపోయిందా? దేవుని మీద ఒట్టేసి చెబుతున్నా, వాడు చనిపోయిండు. ఇప్పుడే వాడిని అక్కడ కాలబెట్టి ఇంటికి వచ్చినాం. ప్లీజ్ ఫోన్ కట్ చేయి. హలో హలో అయ్యో శ్రీనుగా గంత పని ఎందుకు చేసుకున్నావురా? అట్లాంటోనివి నన్ను ఫస్ట్ మోసం చేయకపోతే అయిపోవు కదరా శ్రీనుగా. నన్ను మోసం చేసి నా మనసు ఇరగొట్టి మళ్ళా నన్ను కావాలనంటే నేను ఎట్లత్తా అనుకున్నావురా? నా మీద నింద మోపడానికి నువ్వు చచ్చిపోయినవారా శ్రీనుగా? నువ్వు బతికి వేరే దాన్ని వేసుకొని ఆనందంగా ఉంటే నేను అద్దందునారా? ఏదో నా దురదృష్టం మంచిగా లేక నేను కడుపులో ఉన్న బిడ్డను చూసుకోనైనా బతుకుతా అని నేను ధైర్యం తెచ్చుకొని నేను ఇట్లా బతుకుతున్నరా శ్రీను? నువ్వెందుకు చచ్చిపోయినవురా? నీ కన్నులకు కడుపుకో తెందుకు పెట్టిపోయినవురా శ్రీను? మన ప్రేమ ఎంత మధురంగా ఉండేదో అంత చేదు చేసినవురా. అందుకే నీ మీద నాకు మనసు ఇరిగిపోయిందిరా. పిచ్చోడా, ఎందుకు చచ్చిపోయినవురా? నేను ఫోన్ చేసి ఏదో ఒకటి మాట్లాడినా అయిపోవు. నేను ఫోన్ చెయ్యకనే నువ్వు చచ్చిపోయినట్టున్నావు. కానీ నా మనసు ఎంత తిరిగిపోతే నేను ఇట్లయినా అనేది ఒక్క నిమిషం ఆలోచించవారా నువ్వు? అయ్యో శ్రీను, ఎందుకురా చచ్చిపోయినావు? అయ్యో నా బతికేదో బతుకుతా, నన్ను వదిలిపెట్టు అని చెప్పినరా నేను? అంతేగాని నిన్ను సావుమని చెప్పలేదురా శ్రీను. ఎందుకురా ఇంత పెద్ద పని చేస్తావు? నువ్వు చేసింది
అసలు మనం ప్రేమించుకోకపోతే అయిపోరా. నీ లైఫ్ మంచిగుండు, నా లైఫ్ మంచిగుండు. ఆ దేవుడు మన ఇద్దరిని ఎందుకు కలిపిండో, ఎందుకు మన బతుకులను ఇట్లా చేసిండో. అయ్యో, నాకు అందరి నుండి విడిపోవాలని అస్సలు లేకుండే, కానీ నిన్ను పెళ్లి చేసుకొని పిల్లనో పిల్లగాన్నో గాని సంతోషంగా ఉందామని అనుకున్న శ్వేత. చివరి క్షణం దాకా నేను చేసిన తప్పుకు నేను శిక్ష అనుభవించుకుంటూనే వచ్చినా. నా తప్పు నేను తెలుసుకొని నీ దగ్గరికి వస్తే నన్ను వద్దన్నావు కదా శ్వేత. అందుకే మిమ్మల్ని అందరినీ వదిలి నేను వెళ్ళిపోతున్నా. నువ్వు జాగ్రత్తగా ఉండు శ్వేత. మనకు పుట్టబోయే కొడుకునో బిడ్డనో మంచిగా చూసుకో. నేను ఈ లోకంలో లేకపోయినా తప్పకుండా మీదుండి మీ అందరినీ చూస్తూ ఉంటా. ఐ లవ్ యూ శ్వేత, ఐ లవ్ యూ సో మచ్. కానీ నిన్ను మిస్ అయిపోతున్నా. ఇకనైనా సంతోషంగా ఉంటావని అనుకుంటున్నా. ఇక ముందు ఇప్పటి నుండి నీకు నా ఓళ్ళ నుండి ఏ డిస్టర్బెన్సు ఉండదు. జాగ్రత్తగా ఉండు. ఎవరిని నమ్మకు, నమ్మి మోసపోకు. నేను చేసిన పాపానికి నేనే ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నా. నువ్వు సంతోషంగా ఉంటే చూడాలని అనుకుంటున్నా. అంతే నా ఆఖరి కోరిక. నువ్వు సంతోషంగా ఉండి పుట్టినోళ్ళను మంచిగా చూసుకుంటే అదే చాలు. నీ సంతోషాన్ని నేను కోరుకొని వెళ్ళిపోతున్నా. శ్రీను, శ్రీను, ఇది కలరా లేకపోతే శ్రీను నిజంగా వచ్చి నాకు చెప్పిపోతుండా? శ్రీను, శ్రీను, అయ్యో శ్రీను, నా కలలొచ్చి నాకు చెప్పి పోతున్నావా? వద్దు శ్రీను, వెళ్ళిపోకు. నువ్వు సంతోషంగా బతుకు శ్రీను. అందుకే నీకు నేను దూరమైన శ్రీను. అయ్యో, ఇంత పెద్ద పని ఎత్తినవా శ్రీనుగా? ఎట్లున్నా సంతోషంగా ఉండు అనబడుతుంది. నా బతుకుకు సంతోషాన్ని దూరం చేతివి. ఇంకేం సంతోషంగా ఉండాలిరా? ఎందుకురా ఇంత తప్పుడు నిర్ణయం తీసుకొని వెళ్ళిపోయినావు? అయ్యో, నా కలలొచ్చి నాకు జాగ్రత్తలు చెప్పుతున్నవారా శ్రీను? అయ్యో, పాపాత్మురాలిరా నేను. లాస్ట్ నీకు ఫోన్ చేసిన అయిపోవు, నువ్వు బతికేటోని కావచ్చు. అంతా నాదేరా తప్పు. ఒక్క ఫోన్ చేసినా నువ్వు బతుకుదు కావచ్చురా. అనవసరంగా నీ ప్రాణం పోవడానికి కారణం నేనైతిని. అయ్యో, అమ్మా, నేను నీకు దూరమైనందుకు నువ్వు ఎంతలా ఏడ్చినావో, ఎంత బాధపడుతున్నావో అన్నీ చూసినమ్మా. కానీ పానం పోయినాక నీ దగ్గరికి రావాలనంటే రాలేను కదమ్మా. నన్ను క్షమించండి అమ్మా. నేను ఈ పని చేసేది కాకుండే, కానీ నాకు బతకాలని లేదమ్మా. అందుకే చనిపోయినా. నిన్ను నాన్నను చాలా బాధ పెట్టినా, ఎన్నో మాటలు అన్నా, మిమ్మల్ని అర్థం చేసుకోలేదమ్మా. నాది తప్పే. నన్ను క్షమించండి అమ్మా. నేను మీ కడుపులో పుట్టడం చాలా అదృష్టం అనుకున్నమ్మా, కానీ నేను మీకు పుట్టడం దురదృష్టమని అనుకుంటున్నమ్మా ఇప్పుడు. అమ్మా, అమ్మా, అమ్మా అని గట్టిగా పిలవాలనుందమ్మా, కానీ నిన్ను నేను పిలవలేను, తాకలేను. నీ కన్న కొడుకు మంచిగా ఉండాలని నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేసినవమ్మా, కానీ నా రాత ఇక్కడికే ఆగిపోతుందని నేను అస్సలు అనుకోలేదు, ఎవరు అస్సలు అనుకోలేదు. కానీ తొందరపాటు నిర్ణయం వల్ల ఈ రోజున మిమ్మల్ని అందరినీ వదిలిపెట్టి పోవాల్సి వస్తుంది. కానీ బాధపడకమ్మా, నువ్వు ఏడవకమ్మా. నువ్వు ఏడుస్తుంటే నేను చూడలేకపోతున్నమ్మా. అమ్మా, నాకు మస్తు బాధ అవుతుందమ్మా. మీరిద్దరూ సంతోషంగా ఉండడమే నాకు కావాలమ్మా.
డాడీ నువ్వు సంతోషంగా ఉండండి అన్నావు కదనమ్మా. సత్తే సావురా మమ్మల్ని ఎందుకు ఇంత గోస ఉచ్చుకుంటున్నావురా అని అన్నావు కదమ్మా. అందుకే నేను దూరంగా వెళ్ళిపోయినమ్మా. మీకు ఇక నుండి నా నుండి ఏ బాధలు ఉండొద్దని నేను దూరంగా వెళ్ళిపోతున్నమ్మా. మిమ్మల్ని బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి, కానీ నన్నే తలుచుకొని ఏడవకండమ్మా. నేను ఇక్కడ సంతోషంగా లేకపోయినా మీరు సంతోషంగా ఉంటే నేను మీద నుండి చూసుకుంటా సంతోషంగా ఉంటామ్మా. నేను శ్వేతను మోసం చేసినమ్మా, అందుకే అది నన్ను నమ్మి పెళ్ళి చేసుకోలేకపోయింది. అందుకే నేను దూరం అయిపోతున్నమ్మా అందరికీ. బాధపడకుర్రి, ఏడవకుర్రి, నా గురించి ఆలోచించకుర్రమ్మా. ఎక్కడున్నా మీ చుట్టే తిరుక్కుంటా, మీ తొవ్వల్ల నీడల్లా నేను ఖచ్చితంగా ఉంటానమ్మా. నా ఆత్మ మీ చుట్టే తిరుగుతుందమ్మా. వెళ్ళిపోతున్నా, జాగ్రత్తగా ఉండండి. మీ ఆరోగ్యం జాగ్రత్త అమ్మా. అమ్మా అమ్మా నిన్ను చాలా మిస్ అవుతున్నమ్మా. నన్ను కని పెంచినందుకు నీకు మంచి బహుమానం ఇయ్యాలని చిన్నప్పటి నుండి అనుకున్నా, కానీ ఇంత పెద్ద బహుమానం ఇస్తా అని ఎప్పుడూ అనుకోలేదు. అమ్మా వెళ్ళిపోతున్నా, జాగ్రత్తగా ఉండండి. వెళ్ళొద్దు నానే, వెళ్ళొద్దు. మమ్మల్ని వదిలిపెట్టి పోతావా బిడ్డ? పోవద్దు నాని, నాని అద్దు బిడ్డ, పోకు. మమ్మల్ని వదిలిపెట్టి ఎట్లా పోతావు బిడ్డ? మేము ఎట్లా బతుకుతాం బిడ్డ పోతే? ఏమైందే పుష్ప? పుష్ప ఏంది? కొడుకయ్యా, నా కొడుకు వచ్చిండు, ఈయనే ఉన్నాడు. ఏటి వేండు కనబడతలేడు. ఏడున్నాడే? కలగన్నట్టున్నవే పుష్ప. ఎక్కడదయ్యా? చూడు నా కొడుకు ఏడ కూర్చున్నాడు. ఏ పీట మీద కూర్చున్నాడా లేకపోతే ఎటు వేయండు? శ్రీను, నానా శ్రీను, వద్దా రా బిడ్డ, ఎటు వేయనవి కదా. పుష్ప ఆగే. కొడుకు కలలకొచ్చి ఏమన్నా చెప్పిండా ఏంది? కొడుకు గురించి గింత వెతుకులాడుతాంది అని ఏడ కూర్చున్నావు బిడ్డ? ఇక దా, నేను ఇక్కడ ఉన్నరా. శ్రీను, నీకు ఇష్టమైంది బోటి కూర తెమ్మని అండుతా. నాన్నను తెమ్మంటారా బిడ్డ? అనవ్వా, ఏడ కూర్చున్నావు? పుష్ప ఆగు. ఏమండి, మన శ్రీనుకు ఇష్టమైనది బోటి కూర పట్టుకరాపో, అండుదాం. కొడుకు ఆకలితోటి ఉంటాడు, కడుపు నిండా పెడదాం. 2 రోజులాయే కొడుకు తినక, తీసుకురాపో బోటి కూర. పుష్ప అట్లా ఎందుకు మాట్లాడుతున్నవే? కొడుకు ఎక్కడున్నాడు? చచ్చిపోయిండు కదనే. చచ్చిపోయిండా? మీ ముఖం, కొడుకు ఎందుకు చచ్చిపోయిండు? ఇట్లాంటి మాటలు మాట్లాడొద్దు, తప్పు. ఏమైందే పుష్ప గిట్లా మాట్లాడుతున్నావు? కొడుకు కలల గిట్లా కనబడ్డా ఏంది? పుష్ప, పుష్ప దీనికి నిద్ర మత్తుందా? పుష్ప ఏమైందే పుష్ప? కొడుకు అని కలవరిస్తాన్నావు. కొడుకు కళ్ళకి వచ్చిండా? అయ్యో, నా కొడుకు చచ్చిపోయిండు కదనండి. ఏదో కలొచ్చింది, కొడుకు కనిపించిండు. ఏమో మాట్లాడతాడు. బాధపడకే, ఏం చేద్దామే? అయిందేదో అయిపోయింది. అయ్యో నా కొడుక, అయ్యో రామా నా కొడుక, ఎట్లా దూరం అయిపోయినవరు కొడుక. ఏమండి, నాకు నా కొడుకు కావాలండి. నా కొడుకు లేకపోతే నేను బతకనండి. నా కొడుకుని తీసుకురా పోండి. ఏడవకే చచ్చిపోయినోడు ఎట్లా అత్తాడే? ఏడవకే పుష్ప. నాకు నువ్వు, నీకు నేను, సచ్చేదాకా మన ఇద్దరం ఒకలకొకలవే గాని మనకెవ్వరు లేరే పుష్ప. అవునా సక్క, రాత్రి పోయి బుక్కడంతా అండినవా? పోతాను. పోయినా అండినా గానీ తినమంటే ఏం తింటారే? పాపం వాళ్ళకు కడుపు నిండా దుఃఖమే ఉన్నది, కంటి నిండా దుఃఖమే ఉన్నది. తినమంటే అస్సలు తినలేరు. బలవంతంగా 2 బుక్కలు తినిపించి ఇక వచ్చిన. అత్తానంటే రాజు అద్దన్నాడు నరసక్క. నా పానమంతా పొలగాన్ని లాస్ట్ సూపన్నా చూడాలని అనిపించింది. గాని నువ్వు కడుపుతోనే ఉంటివి కాదే. కడుపుతోటి ఉన్నోళ్ళు సావుకాడికి అత్తరానే లత రారు కదా, అందుకే రాజు అద్దన్నాడు.
నీ ఘోరం మా బంటిగాడైతే రాత్రంతా నిద్రపోవుడే లేదు తెలుసా నర్సక్క. శ్రీనుగాడు అట్టిగా చనిపోయిండు కదనే అమ్మ. పాపం వాడు బతుకుతే మంచిగుండు. అది ఒక్కసారి ఫోన్ చేస్తే వాడు బతుకు కావచ్చు, పాపం చచ్చిపోయిండు అని మస్తు బాధపడ్డాడు. మేము అట్లా కూడా అడిగినాం, అరే నువ్వు ఆమె చెప్పినందుకు ఆమె అట్లా అన్నందుకు చచ్చిపోతావారా, ఆ నిర్ణయం అయితే తీసుకోకురా అట్లాంటి నిర్ణయం అని ఇలాంటి అన్నడట. అట్టిగా అన్నరా నేనెందుకు చచ్చిపోతారా అని అన్నడట పోరడు. కానీ అన్నట్టే చచ్చిపోయి చూపిచ్చే రాతలా రాసుకున్నట్టు అవుతుంది. ఆ దొంగ ముందు ఒక్కసారి ఫోన్ చేసి మరి ఏదో అయిందేదో అయిపోయింది, అదేమన్నా చక్కని పూసనా, అది తప్పే చేసే. మరి ఏదో ఇద్దరం తప్పైతే చేసినావు, మరి ఇప్పుడు నా గురించి వచ్చినావు కదా, మరి కలిసి ఉందాం, పెళ్లి చేసుకుందాం, కడుపు బొత్త 8 నెలల్లో మరి దాని 9 పడ్డాయో ఇప్పుడు. పోరన్నో పొలగాన్నో కానీ మరి దగ్గర మంచిగా బతుకుదామని అంటే అయ్యే పోవు కదా. దాని కావురం కట్టపాలుగా అను దొంగ ముండా అట్టిగా వీన్ని చంపే. నిజమే నర్సక్క. ఏమైంది నర్సక్క, పొద్దుగాలనే పని తీరిందా? ఇటొచ్చి ముచ్చట పెడతాన్నావు. ఏం లేదురా, ఆ పోరడు చచ్చిపోయిండు, నీకు తెలుసారా? తెలుసు వచ్చినాక రజిత చెప్పింది. ఆ పోరడు గట్ల ఎందుకు వేసుకున్నాడు? ఆ దొంగముండా ఏయవట్టిరా, దొంగముండా నువ్వు కావాలే నా కడుపులా పిల్లను మోస్తున్నావు కదా, అది నా పిల్లనే కదా, మనం పెళ్లి చేసుకుందామే అని బాడుకోవు పోయిందట. పోతే అది అద్దె అద్దు, నువ్వు నాకు అద్దె అద్దు, నా జోలికి రాకు, నా వార్తకు రాకు అని అదన్నదట. ఇక అంటే నేను నువ్వు కావాలే నాకు, నువ్వు లేకపోతే చచ్చిపోతా అని వీడు అన్నాడట. సత్యజావురా బాడుకోవు అని అదన్నదట. రాత్రి 10 వరకు 11 వరకు ఫోన్ చేయకపోతే నా సావే జుత్తవు తెల్లారని వీడని వచ్చిందట. ఇక అది ఫోన్ చేయలేనట్టున్నది. ఇక వీడు తెల్లార వరకు శవమై తేలిండు. అవునా? ఆ దొంగ ముండకు నేను ఇష్టపెట్టి విడాకులే ఇత్తిని. ఇక వాని గురించే నన్ను చంపటానికి యూసే. మరి వాన్నే పెళ్లి చేసుకొని సంతోషంగా బతుకుతే అయ్యే పోవు కదా. ఇప్పుడు వాన్ని చంపిందా? చంపింది. ఇక చంపినట్టే కాదురా, ఇదొక్క ఫోన్ చేస్తే మన పానం నిలుసు కావచ్చు. అవ్వా, ఆ దరిద్రపుది ఎయ్యబట్టి ఎన్ని పానాలు పోతాన్నాయో అత్తాన్నాయో అన్నట్టు ఉన్నది. నేనైతే బతికి బయటపడ్డా, కానీ వాడు సచ్చిండు. ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళే అనుభవిస్తారు అన్నట్టు. ఇప్పుడు కన్నోళ్ళకైతే వాడు సచ్చేదాకా ఏడిపే పెట్టి పోయిండు కదా. అవును బావా, పాపం ఇప్పుడు వాళ్లకు బాధ. దానికి ఏం బాధ ఉంటది, ఈడు పోతే ఇంకోడు అత్తడు. సొంటిది వాడి చేసిన కడుపు ఇదెందుకు ఉంచుకోవాలి మరి? వాని కడుపు ఉంచుకుంటది, వాడిని ఎందుకు అద్దన్నది? అదట ఇక ఈ ఇంటి ముంగడికి వచ్చి కడుపు ఉన్నదిరా నన్ను పెళ్లి చేసుకోరానంటనట. ఇదట ఇష్టం ఉన్నట్టు తిట్టి పంపిర్రట. ఇక అదే మనసులో పెట్టుకొని వాళ్ళు నన్ను తిట్టి పంపిర్రు, వాడిని నేను ఎందుకు పెళ్లి చేసుకుంటా, వాడు నన్ను మోసం చేసిందని అది పెట్టుకున్నట్టున్నది. ఇద్దరు తప్పు చేసిర్రు. ఇద్దరు తప్పు చేసినప్పుడు ఇద్దరు ఏదో అయిందేదో అయిపోయింది అని ఆయనతో బతుకుతే అయ్యే పోవు కదా పెళ్లి చేసుకొని. దొంగముండ అట్టిగా వీడి సావుకు కారణమైందా? సావుకు కారణమై అదే పాటు బాగుపడుతుంది. ఇప్పుడు నన్ను అట్లా చేసి ఏం బాగుపడుతుంది, ఇక వీడిని ఇట్లా చేసి ఏం బాగుపడుతుంది? అన్నిటికీ దేవుడు ఉన్నాడు. తీరా కానీ కన్న తల్లిని కన్న తండ్రిని చూస్తే పానం తలుక్కుమంటాంద్రా. అపో ఏడ్చి 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 నాలా పడతారు. ఇక ఉన్నోడే ఒక్కోడాయే, ఇంకెవరు లేకపాయే, మస్తు గొడగొడ ఏడ్తారు. ఇక ఏం చేద్దాం నర్సక్క, ఇక కన్న కొడుకు దూరం అయితే ఆ బాధ వేరే ఉంటది. ఇప్పుడు మేము తల్లిని తండ్రిని పోగొట్టుకొని అప్పుడు ఎంత బాధలు పడ్డావు, ఎన్ని కట్టాల పాలైనావు నా తమ్ముడు నేను. ఇప్పుడు వాళ్ళు గుర్తుకొస్తే అబ్బా మా బతుకులు ఎందుకు అని అనిపిస్తుంది. మా కళ్ళ ముంగట వాళ్ళు పోయిర్రు కానీ ఇప్పుడు వాళ్ళ కళ్ళ ముంగట వాళ్ళ పిల్లగాడు పోయేసరికి ఎవరికైనా బాధే ఉంటది. అలా డ్యూటీ పోతలేవా అన్న? పోతాన్నరా, వదిన వంట చేస్తాంది. ఇక తిని టిఫిన్ పెట్టుకొని పోవుడే. సరే సరే పోరా, మీరన్నా మంచిగుండుర్రి. సరే నర్సక్క. పాపం ఈయన చచ్చటోడే బతికే అది ఏ బట్టి వాళ్ళిద్దరూ ఈయనను చంపుదామని చూసే. దేవుందయ్యా ఉండబట్టికే ఈయనే బతికే. గట్టనే ఉంటది. మరి ఓసారి పొయ్యొద్దున లేచిర్రో వాళ్ళకు ముట్టుడు అన్నట్టేనాయే. ఇంకా సాయోగియో పెట్టియడానికి ఎవ్వరు లేకపాయే, చుట్టాలు రాకపాయే, బంధువులు రాకపాయే. ఆమెకు ఎవరున్నారు నర్సక్క చుట్టాలు? అత్తగారు వాళ్ళందరిని ఎప్పుడో కంటి చేసుకొని దూరం చేసుకుందామే. ఉన్నోళ్ళే అవ్వగారు కానీ అవ్వగారికి ఇక మొన్న మేనమరదల గురించి ఎవరి గురించో లొల్లొచ్చి అన్న మాట్లాడతలేడు అని అన్నట్టు మాట్లాడింది నాతోటైతే అప్పుడా. అదే కదే అన్న కూడా మాట్లాడతలేడు అని అన్నారు కానీ ఎంతైనా చచ్చిపోతారా వద్దా అని వాళ్ళు ఇచ్చంతరం కానీ.
ఇక ఏమో మనకేం తెలుసు దాన్ని వదిలిపెట్టేటట్టు లేరే ఇల్లు. ఈ పుష్ప అయితే పదే పదే అంటాంది దాన్ని అస్సలకే వదిలిపెట్ట, అది చచ్చేదాకా నేను అస్సలకే ఊకోను, నా కొడుకును పొట్ట పెట్టుకున్నది, నా కొడుకుని ఎట్లా చంపింది దొంగ ముండా అని ఆ శ్వేతను తిడతాంది. ఇక మరి ఏం చేస్తారో ఏం కథనో. కోపంలా ఎవరైనా తిడతారు నర్సక్క, తిడతారు కానీ ఏం చేస్తారు. అయితే ఇక ఇంటికి పోయి తానం చేసి మరి ఇది రాయనాక గిట్లా పోయత్త వాళ్ళ ఇంటి మొక్కయి. నేను కూడా అత్త నర్సక్క, నన్ను విలువు. సరే నువ్వు పోవద్దా అండి మందలియడానికి కూడా? ఇప్పుడు అద్దులత 11 వద్దులు అయిపోయినాక ఓ రోజు పోయి మందలిచ్చి అద్దువు. అవునే పొల్లా ఇప్పుడు అద్దు, ఎందుకంటే సచ్చిన ఇల్లు కదా, నువ్వు కడుపుతోటి ఉంటివి, పోవుడు ఎందుకు? సరే నర్సక్క. అరే చోటు, శ్రీనిగాడు లేడు అనంటే అస్సలు నమ్మబుద్ధి అయితలేదురా. ఎప్పుడైనా సరే మనం ఎంత కోప్పడినా ఎంత తిట్టినా మా దగ్గరికి రాకురా అన్నా కూడా వాడు ఖచ్చితంగా ఈ దుకాణం కాడికన్నా వచ్చి పోయేటోడు. అవునరా పాపం, వాడు అసలు ఈ నిర్ణయం తీసుకునేది కాకుండే మీరన్నానికి రాత్రి తోడుంటే అయిపోవు కదరా, అది గట్లన్నది. మరి వీడేం చేసుకుంటాడో అని. అమ్మ అప్పటికే నన్ను కొట్టుడుందిరా, నువ్వెందుకు పోయినవురా, ఏదన్నా అయితే మళ్ళీ మన మీదకి వస్తుందిరా అని మా అమ్మ నన్ను ఇంట్లో కొట్టిందిరా. ఇక సప్పుడేక మూసుకొని పన్న నేను పోయినా అయిపోరా, నాకేం తెలుసు వాడు చచ్చిపోతాడని. అయినా అంత పిరికోడేం కాదు కదా, వాడు మనకంట కొంచెం డేర్ చేసేటోడే కదా అని నేను అనుకున్నా. కానీ వాడు సచ్చిండంటే నమ్మబుద్ధి అయితే లేదురా. నాకు కూడా నైట్ అంతా గింత నిద్ర పట్టలేదు. నేనైతే అటు ఇటు మెసులుకుంటూనే ఉన్నరా. పాపం వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఎంత ఏడిచిర్రా, నాకైతే వాళ్ళే గుర్తుకొచ్చుడు. ఆ శ్వేత నాకు రాత్రి ఫోన్ చేసిందిరా, నాకు తిక్కలేసింది. ఇంకేంది వాడు చచ్చిండు, మంచిగా తినుకుంటా బతుకు, ఇక సంతోషంగా బతుకు, నీ జోలికి ఎవ్వరు వచ్చేటోళ్ళు లేరు అని అన్నా. నిజంగా చచ్చిపోయిందా లేకపోతే బెదిరిత్తుర్రా అని అన్నది. వచ్చి చూడు మనకపోయినవిడా, నిజంగానే చచ్చిర్రో ఎట్లా చచ్చిర్రో తెలుస్తుంది కదా. ఆమె ఒక్క ఫోన్ చేసి ఉంటే వీడు బతికేటోడు కావచ్చురా. పాపం నాకైతే మస్తు బాధ అనిపిస్తుంది, మస్తు దుఃఖం వస్తుందిరా. నిజంగా ఆడు చిన్నప్పటి నుండి మనతోటే చదువుకునే, మనతోటే అదయ్యే, గీ మధ్యలోకి వచ్చినాక దాన్ని ప్రేమించడం వల్ల వాడు ఇట్లా అయిపోయాయి. కానీ వాడు ఎంత మంచోడ్రా. చెప్పు, వాని టిఫిన్ బాక్స్ తెస్తే మన ముగ్గురికి వేసి వాడు తినేటోడు, గుర్తుందారా మీకు? ఎందుకు గుర్తుకు లేదురా, వాడు చక్కగా అన్నం తినకపోయేది. వాళ్ళమ్మ ఒక కొడుకు అని ఒక బాక్స్లా ఇడ్లీలో దోశలో పెట్టేది, ఒక బాక్స్లా అన్నం పెట్టేది. అన్నం మనకేసి కూర మనకేసి వాడు ఇడ్లీలో దోశలో తినేది. ఒక రోజైతే మా నాన్న పొట్టు కొట్టిండ్రా నాకు చదవత్తలేదని. నేను ఇక నన్ను కొడతావా అని అలిగిపోయి ఆడ చెట్టు కింద కూసున్నరా. అన్నం తినమన్నా మా ఇంటికి పోలేదు. ఇక మా అమ్ముండి శ్రీను గిట్లా వాడు చోటుగాడు దెబ్బలు తిన్నాడు, ఆడ పోయి కూసుంటాడు, అన్నం తింటలేడు, ఏం తింటలేడు అని పాపం మా అమ్మ శ్రీనితోటి చెప్తే వాడు 2 బిస్కెట్ ప్యాకెట్లు పట్టుకొని వచ్చి, అరే చోటు ఇవి తినురా, నువ్వు ఇంట్లో అన్నం తిననట్టే యాక్టింగ్ చేయి, వాళ్ళు మళ్ళా నిన్ను దగ్గరికి తీసుకుంటారు, ఈ బిస్కెట్ ప్యాకెట్లు అయితే తినురా, అని ఆకలి తీరుతుంది, ఆకలితోటి ఎంతసేపు ఉంటావురా అని 5 రూపాయలై 2 బిస్కెట్ ప్యాకెట్లు కొనుకొచ్చి ఇచ్చిండురా. ఇవి తిను, నేను నీళ్ళ బాటిల్ తెత్తా అని పోయి నీళ్లు పట్టుకొచ్చి ఇచ్చిండ్రా. నేనైతే అది ఇంకా మర్చిపోలేను. అంత మంచోని గుణం, ఆమెను ప్రేమించినాక వాడు వేరే అయిపోయిండ్రా పాపం. అరే ఒకసారి వాళ్ళ ఇంటికి పోయేద్దాం పారా, శ్రీగాడు ఉంటే అప్పుడప్పుడు పోదుంరా. కానీ ఇప్పుడు వాడు లేనందుకు మనం అట్లా పోతే వాళ్ళు మన దాంట్లో వాడిని చూసుకుంటారా పాపం. ఆరా మనం పోదాం. నాకెందుకో దుఃఖం అవుతలేదురా వాడు గుర్తుకొస్తే. అరే అత్తవారా, మీరు పోయిరా పొర్రా, మీరు వచ్చినాక మీరు ఉంటే నేను పోయి కలిసత్తా ఆంటీని అంకుల్ని. మీరైతే పోయిరా పొర్రి, కొంచెం వాళ్ళకి ధైర్యం చెప్పుర్రి, మేమున్నాం ఆంటీ, మీరు బాధపడకుర్రి అని చెప్పి. సరేరా ఇల్లు పారా. మంచి జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. ఛీ, ఏదైనా సరే ఉండి సాధించాలి గాని సచ్చినాక ఏమొత్తంది? తలకాయ బాగా నొత్తుంది అని అంటాను. ఓ గోళీ ఎవరినన్నా తెమ్మనల్లా?
వద్దయ్యా, నాకే గోళీ వద్దు, నాకు నా కొడుకు కావాలి, తీసుకొచ్చి ఇయ్యయ్యా. అంకుల్ టిల్లు ఫోటో కట్టించుకొచ్చిరా అంకుల్? బాధ పడకుర్రా అంకుల్, ఇక ఏం చేద్దాం. వాని కథ వాని అదృష్టం ఇక్కడికే ఉన్నట్టున్నది, అందుకే వాడు మనల్ని వదిలిపెట్టి పోయిండు. ఏం చేద్దాం, అంతా అదే ఉందయ్యా. ఏమన్నా తిన్నారా అంకుల్? టిఫిన్ గిట్లా తీసుకురమ్మంటారా? ఏదద్దయ్యా, ఏదద్దు. ఆంటీ ఆంటీ ఏడవక ఆంటీ, నీకు మేమున్నాం. కొడుకా, నా కొడుకుని చూస్తారా నచ్చిర్రా కొడుకులారా? నా కొడుకు ఇంట్లో లేడు కాదు కొడుకులారా. నానా శ్రీను, నీ గురించి టిల్లొచ్చిండు రారా నానా, నీ గురించి బంట వచ్చిండు రారా నాని, నిన్ను బయటకు తీసుకుపోతారట రారా నాని, నీ సోపతికి వచ్చిర్రు రా నానిగా, వాళ్ళకేమని చెప్పుదురా నానిగా, నా కొడుకు లేడని చెప్పల్లారా నాని, జరాయనం కత్తడని చెప్పల్లారా నాని, పరాయి ఊరుకోయిండని చెప్పల్లారా నాని. ఏడవకుర్రా అంటే ఏడవకుర్రి, మీరు అస్సలు బాధపడకుర్రి. ఆడు లేనందుకు మీకు ఖచ్చితంగా మేమన్నిట్లలో తోడై ఉంటామంటే. నా కొడుకు, నా కొడుకు లేని ఇల్లు మాకు నరకం తీరు కనబడుతుంది. నా కొడుక మమ్మల్ని ఎట్లా వదిలిపెట్టి వేనవరు కొడుకు, నా కొడుక కొడుక ఇళ్ళతోటి తిరుగుతురారా కొడుక, నేను ఏడిపోతున్నామని అడగరా కొడుక, ఎప్పుడొస్తావురా అని అడగరా కొడుక, నువ్వు వీళ్ళు వచ్చిర్రు రారా కొడుక, వీళ్ళతోటి తిరుగుతురారా కొడుకు, ఊకే పోన్లు అయ్యరారా కొడుక, ఎటువైనా నువ్వే వస్తావా అని కొడుక, నేను ఎదురు చూస్తారా కొడుక. కొడుక, నేను ఇప్పుడు ఎవరికి ఫోన్ చేయాలరా కొడుక, నేనెవరకు ఫోన్ చేసి ఏడున్నామని అడగాలరా కొడుక. ఏడవకాంటీ ఏడవకాగు, నాకు ధైర్యం అత్తలేదు బిడ్డలారా, నా కొడుకు లేడంటే బిడ్డలారా, నా మనసు ఒప్పుకుంటలేదు బిడ్డలారా, ఆగే ఏడవకాగు. చెట్టంత కొడుకు పోతే బిడ్డలారా, మాకు ధైర్యం అత్తలేదు బిడ్డలారా. ఊకో పుష్పక్క, గట్లనే ఏడ్చుకుంటానే కూసుంటావా చెప్పు? ఏడ్చుకుంటా కూసుంటే అత్తాండా పోయినోడు. ధైర్యం తెచ్చుకోవాలనే పుష్ప, ఊకోయే నీ ఏడుసుడు చల్లగుండా ఏడ్చేదేడుతాను. ఓ రాత్రి కలలా కనబడ్డట్టున్నాడు, ఒకటే ఉరుకుడు, కొడుకు బోటి కూర దేపో వండి పెడదాం, నా కొడుకు ఇన్నే ఉన్నాడని రాత్రంతా పరిశాన్ చేసింది. మనసులో నుండి ఓదు, గట్లనే ఉంటది కొన్ని రోజులు బాధ, అదే ఆలాపన ఉంటది, అదే రంది పెట్టుకొని మీకేమన్నా అయితే ఎట్లుంటది? పుష్ప ఆగు, ఏడవకాగు. అసలు ఏడవక ఆంటీ, మేము ఉన్నాం కదా, ఎందుకు బాధపడుతున్నావు? ఎవరున్నా నా కొడుకు ఉన్నట్టుంటదా? నా కొడుకు పిలిచినట్టు అమ్మా అని నన్ను ఎవరన్నా పిలుస్తారా? నా కన్న కడుపు కాలిపోయింది. ఆడదానికి పెళ్ళైనాక కడుపు అయితే ఆ సంతోషం వేరే ఉంటుంది, అమ్మ అన్న పిలుపు వేరే ఉంటుంది. అమ్మ అని పిలిస్తే ఎన్ని బాధలున్నా ఆ పిలుపుతోటి మర్చిపోతాం. అసొంటి పిలుపు నాకు దూరమైందంటే నాకు మనసు ఒప్పుతలేదు. ఒప్పకపోతే ఏం చేస్తావే? ఏం చేస్తావు? ఆడికే రాసి పెట్టున్నది కావచ్చు, అట్లా అయింది. అదే రంది పెట్టుకొని ఉంటావా? నేను బతుకుతానో మధ్యలోనే సత్తానో, నాకైతే ఈ బతుక బుద్ధి అయితే లేదు అవ్వలాలా. నా కొడుకు లేకపోతే అవ్వలాలా, నాకు ఎటు చూసిన ఎడారు లెక్క నేర్పిస్తుంది అవ్వలాలా. నా కొడుకు అమ్మ ఇదిదే అను అవ్వలాలా, అమ్మ అదిదే అను అవ్వలాలా. ఈ కూర మంచిగా లేదు అను అవ్వలాలా, అమ్మా నాకు ఆ కూర అంటూ అను అవ్వలాలా. నన్ను ఇప్పుడు ఎవరంటారు అవ్వలాలా. అయ్యో
నీ కన్న కడుపు తల్లడిల్తుంది కానీ ఆ పిల్లగాడు సచ్చేటప్పుడు అయ్యో మరి మాకు అమ్మున్నది నానున్నాడు, నేను ఎవరి గురించో ఎందుకు జావాలే, నాకు వీళ్ళిద్దరు ఉన్నారు వీళ్ళని చూసుకొని నేను బతుకుతా అన్నట్టు పిల్లగానికి తెలివి లేకదే పాయే. ఎవరి గురించి ఆలోచించక ఇంత చచ్చిపాయే. దాని తినాలి అయ్యా, అది నా కొడుకును పొట్టన పెట్టుకున్నది, దాన్ని అస్సలకే వదిలిపెట్ట నేను. నా కొడుకును పొట్టన పెట్టుకున్న ముండను నేను అస్సలకే వదిలిపెట్ట. అది చత్తని నా కొడుకు ఆత్మకు శాంతి అవుతుంది. దొంగ ముండ ఎక్కడి నుండి దాపురమైందో నా కొడుకును అందం చూసి పడుసు పూరన్ని చూసి నా కొడుకును అలలేసి అది పొట్టన పెట్టుకున్నది. అయితే అవన్నీ మర్చిపో, నువ్వు బాధపడకు. మొఖాలు అడిగిర్రా లేదా రమేష్? నేను కడుక్కున్నా గాని అది కడుక్కోలేదు, ఆ నుండి లేత్తలేదు. గట్లయితే ఎట్లనే పుష్పాలే, నువ్వులే ముఖం కడుక్కుందులే. ఇక రామా నేను నచ్చిన వింత ఏదన్నా అందుదాం. ఇక రేపు మూడొద్దులాయే, రేపు మూడొద్దుల కార్యక్రమం చెయ్యొద్దా? నీ వాళ్ళు ఎవరు రానే రాకపాయే. ఎవ్వరు లేరు నర్సక్క, మాకు మీరే అంతే, మాకెవ్వరు లేరు. మేమైతే వరే గాని మీరు ఏడవకుర్రి బాధపడకుర్రిలే పుష్పలే. వద్దు బిడ్డ, నువ్వు రాకు అని అంటే ఇనకపోతివి, మళ్ళా మీ ఆయనకు తెలిస్తే కోప్పడడా? ఏమో నానా, నాకెందుకో రావాలనిపించింది. అత్తమ్మను మందలిచ్చి పోదాం. నిన్న రాకపోతిమి, నిన్న నీకు పెళ్ళయింది కొత్తగా, ఎందుకు సావుకాడుకోవద్దు అన్నాక ఆగినాం. ఇప్పుడు అచ్చిర్రని అది ఎంత కోపం చేస్తుందో ఎంత తిడుతుందో. ఇక ఎవరైనా కోపం చేస్తారు తిడతారు నానా, కానీ నిన్న మీరందరు వచ్చేది ఉండే. ఇక మీరు కాళ్ళు కడిగినా అని మీరు రాకపోతిరి. ఇక ఇప్పుడు అత్తమ్మ ఎంత బాధపడుతుందో. పానానా లోపలికైతే పోదాం. బావా గట్లెందుకు చచ్చిపోయిండు అసలు? కోలుకున్నాక ఎందుకు అట్లా చచ్చిపోయిండు ఏమోదా. ఇక దోస్తులు చూసిర్రా వీడియో? ఇక నెక్స్ట్ పార్ట్ లో అయితే ఈ మానసవును వాళ్ళ నాన్ననైతే వాళ్ళతోటి మాట్లాడడానికి అయితే ఇంట్లోకి వెళ్తారు. తర్వాత ఏం జరుగుతుంది అనేది ఇక తొందరగా మీకు చూపిస్తూ ఉంటాము. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. అందరికీ బాయ్ దోస్తులు.